హాయ్ అండి. గుడ్ మార్నింగ్. సో, ఈరోజు వచ్చేసరికి నిన్న ఏమైందంటే ఎఫ్ఐఎస్, డిఎస్ యాక్టివిటీస్‌లో ఎఫ్ఐఐ క్యాష్ మార్కెట్‌లో 4209 అమ్మేశారు. డిఎస్ వచ్చేసరికి 4358 కొన్నారు. ఎఫ్ఐ ఇండెక్స్ ఫ్యూచర్‌లోనేమో 760 క్రోర్స్ కొన్నారు. అండ్ ఎఫ్ఐ ఇండెక్స్ ఆప్షన్స్‌లోనేమో 1557 అమ్మేశారు. సో, ఎఫ్ఐ స్టాక్ ఫ్యూచర్స్‌లో వచ్చేసరికి 1260 పాజిటివ్‌లో ఉన్నారు. అండ్ ఎఫ్ఐ స్టాక్ ఆప్షన్స్‌లో 161 పాజిటివ్‌గా ఉన్నారు. సో, ఇది యాక్చువల్లీ ఏమైతుందంటే మనకి మార్కెట్‌లో ఎఫ్ఐఎస్ మార్కెట్‌లో అమ్మినప్పటికీ డిఏఎస్ బలంగా ఉన్నారు. ఇండెక్స్ ఫ్యూచర్‌లో వచ్చేసరికి కొనుగోలు చేయడం కూడా ఎక్కువ ఎక్కువ ఉపయోగం ఉంటుంది యాక్చువల్లీ. సో, దాని నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటేంటంటే ప్లస్ ఎఫ్ఐ ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో ఇండెక్స్ ఆప్షన్స్‌లో ఇండెసిషన్ లో ఉన్నారు. అండ్ ప్రొపరేటర్ వచ్చేసరికి ఇండెసిషన్ ఫీచర్స్ లో ఆప్షన్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ బులిష్ గా ఉన్నారు. అంటే ఇది స్ట్రాంగ్ ఎక్కువ బేరిష్ సెంటిమెంట్ కి ఉంటుంది. సో ప్లస్ క్లయింట్ వచ్చేసరికి స్ట్రాంగ్ బులిష్ అండ్ ఆప్షన్స్ లో స్ట్రాంగ్ బేస్ లో ఉన్నారు. సో ఇది అర్థం ఏంటంటే మార్కెట్ అనేది ఇద్దరు జస్ట్ లైట్ ఈ రోజు ఫ్లాట్ ఓపెన్ అవుతుంది, ప్లస్ లైట్ గా అప్ సైడ్ ఓపెన్ అవుతుంది. ప్లస్ అందులో ఈ రోజు గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి జస్ట్ 30 పాయింట్స్ మైనస్ చూపిస్తుంది. కానీ లిటిల్ బిట్ న్యూట్రల్ మాట. సో దాని అర్థం ఏంటంటే న్యూట్రల్ ప్లస్ వచ్చేసరికి US30 -190 అండ్ యూఎస్ టెక్ 87. అంటే ఏంటంటే మార్కెట్ లో అంత హెవీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఈరోజు. సో అది లెవెల్స్ కూడా నేను చెప్తాను టెక్నికల్ గా కూడా. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది క్లియర్ గా కూడా. సో ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఎటు మార్కెట్ అప్ అయితే డౌన్ అయితే ప్రజెంట్ అయితే న్యూట్రల్ చూపిస్తుంది యాక్చువల్లీ ఛాన్సెస్. అప్ సైడ్ న్యూట్రల్. సో సింపుల్. సో దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటంటే ఇండియా విక్స్ కూడా చూసుకుంటే 0.26 అంటే సెంటిమెంట్ వచ్చేసరికి మార్కెట్ లో భయం అయితే లేదు. మైనస్ లో ఉంది అంటే సో మ్యాక్సిమం ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి దీన్ని సూచించి బట్టి. సో మార్కెట్ అనేది లైట్ గ్యాప్ బట్ గ్యాప్ న్యూట్రల్ ఆ స్టేజ్ లో ఉంటుంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ డెసిషన్ బట్టి మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో నిఫ్టీ 50 వచ్చేసరికి లెవెల్స్ చెప్తాను వచ్చేసుకోండి. 24,900 అండ్ 24,661. సో మార్కెట్ అనేది ఫ్లాట్ చూపిస్తుంది కాబట్టి మాక్సిమం మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి. సో ఇన్ కేస్ న్యూట్రల్ గా ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయితే మార్కెట్ అనేది ఈ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ సస్టైన్ ఎలా అవ్విన తర్వాత అప్పుడు మనం మార్కెట్ అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. లేదా మార్కెట్ ఇక్కడే జోన్ లో ఉంటే మార్కెట్ కిందకి వచ్చిందంటే ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కూడా మనం బేరిష్ మనం మళ్ళీ మనం చూడమాట యాక్చువల్లీ. సో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో మళ్ళీ బేరిష్ కి వెళ్తుంది ఎలా మార్కెట్ అనేది. లేకపోతే అప్పటి వరకు వెళ్ళదు. సో ఇది యాక్చువల్లీ మార్కెట్ అంటే న్యూట్రల్ గా ఓపెన్ అయితేనేమో ఈ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అనేది మనం వెయిట్ చేద్దాం. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే సస్టైన్ అయితే డెఫినెట్ గా అప్ సైడ్. లేదా ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్. సో ఇది కాన్సెప్ట్ ఈ రోజు. సో అది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే ఇక్కడ వరకు వెళ్ళి చేస్తాం 24,059. సో నిఫ్టీ వచ్చేసరికి అనాలిసిస్ ఇది. సో ఇన్ కేస్ డౌన్ సైడ్ మూవ్ అవ్వాలంటే ఇది ఇక్కడ వరకు వెళ్తాం 24,572. ఈ రేంజ్ బ్రేక్ అయితేనే మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందండి. అనాలిసిస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 57,291 అండ్ 56,748. సో మార్కెట్ అనేది న్యూట్రల్ ఓపెన్ అయితే ఈ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అయినంత వరకు కూడా మనం ఏ పొజిషన్ తీసుకోవాలి. ఇది బ్రేక్ అయినా కూడా
నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏరియా ఇదే. సో చాలా దగ్గరగా ఉందండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏరియా అంటే 57,379 ఆర్ 57,454. సో ఇవి మన రెసిస్టెన్స్ ఏరియా. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అయింది అంటే మార్కెట్ అప్ సైడ్ మూవడానికి ఇంకా ఛాన్స్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫేస్ ఇండిషియస్ ఉన్నారు కదా. సో దాన్ని బట్టి ఏమన్నా కొంచెం మార్కెట్ డిఎస్ మాత్రం స్ట్రాంగ్ బులిష్ ఉన్నారు. సో దానివల్ల మార్కెట్ అనేది మూడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ మ్యాక్సిమం అయితే ఇది కన్ఫర్మేషన్ అని చెప్పుకోవద్దు. బట్ దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుని మనం ట్రేడింగ్ అయితే చేస్తాం. సో దీని నెక్స్ట్ వచ్చేసరికి డౌన్ సైడ్ ఇన్ కేస్ ఇక్కడ కనుక బ్రేక్ అయితే, ఇది కనుక బ్రేక్ అయితే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుంది 56,354. సో ఇదేంటి ఈరోజు టెక్నికల్ అనాలిసిస్. థ్యాంక్ యూ.